క్రీడా ఉత్సవాల్లో కవిత్వానికి మరి చోటిచ్చినందుకు అధికారులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కవిత్వం అంటే జీవితాన్ని దగ్గరగా చూడటమే. అందరం కూడా మన జీవితంలోని లోతులను దర్శింపజేసుకోవడమే కవిత్వం అనిపించుకుంటుంది. రకరకాల సందర్భాలు, రకరకాల సన్నివేశాలు, రకరకాల వస్తువులుగా మలుచుకొని అందంగా చెప్పడమే, హత్తుకునేలాగా చెప్పడమే కవిత్వం అవుతుంది. మరి విద్యార్థుల దశ నుంచి, యువకుల దశ నుంచి మరి పెద్దవాళ్ళుగా పరిణితి చెందే క్రమంలో వాళ్ళ అక్షరాల కూర్పు, వారి భావకథను జోడించుకుంటూ ముందుకెళ్ళడమే కవిత్వం అవుతుంది. మరి అలాంటి కవిత్వాన్ని మరి ఈరోజు కొత్తగా మరి యువజనులు ఎట్లా రాస్తారు, ఎట్లా వినిపిస్తారని మేము కూడా ఉత్సాహంగా ఉన్నాం సార్. మన జిల్లా నుంచి మిత్రులు ఇందాక సాయిబాబు గుర్తు చేస్తున్నట్టుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు యూత్ తీసుకున్నటువంటి రమేష్ కార్తిక్ ఒకసారి గుర్తు చేసుకుంటూ, అట్లాగే జిల్లా నుంచి మరి అనేక రకాల సాహిత్య పురస్కారాలను అందుకున్న వాళ్ళం ఉన్నాం, జిల్లా స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ. అట్లాగే విద్యార్థుల నుంచి కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వేదికలో విద్యార్థులు వివిధ పాఠశాల నుంచి వచ్చినారు, వివిధ కళాశాల నుంచి వచ్చినారు. వీరు కూడా వివిధ నేపథ్యంలో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అలాగే జాతీయ స్థాయిలో రాణించిన పిల్లలు కూడా ఉన్నారని కొంతవరకు మాకు సాహిత్య అభిమానంగా తెలుసు. అంతర్జాతీయ స్థాయిలో కూడా కవిత్వ రచనలో రాణించిన గుండారం పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. వారికి కూడా మేము ఒకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంతమంది వచ్చిన నేపథ్యంలో మరి ఖచ్చితంగా కవిత్వ పోటీ కూడా రసవత్తరంగా ఉంటుందని మరి మరొకసారి మాకు అవకాశం ఇచ్చినందుకు అధికారులందరికీ ధన్యవాదాలు.